అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మరి ట్రంప్ గారికి నోబెల్ బహుమతి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆయన వచ్చేదాకా ప్రతి వారం ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. రీసెంట్గా లాస్ట్ వీక్ ట్రంప్ గారు అమెరికా చైనాల మధ్య చర్చలు దాని మీద అది పాజిటివ్గా వెళ్ళట్లేదు అనే సంకేతంగా ఆయన చూసుకొని ఇమీడియట్గా ఆయన ఏం చేశారంటే ఇప్పటి నుంచి ఉండే ఈ 25% సుంకాన్ని మీద 100% అంటే 125% సుంకం చైనా మీద, చైనా కనుక తన ధోరణి మార్చుకోకపోతే మేము వేస్తాము, ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఒక ఇది చేయడం. సో దాంతో మొన్న శుక్రవారం నాడు అంటే ఆయన మాటలకి అంతాను ఎలాగ అంటే ప్రభావితం అవుతాయంటే అమెరికన్ స్టాక్ మార్కెట్ అటు డో జోన్స్ 800 పాయింట్స్, నాస్డాక్ 800 పాయింట్స్ కుప్పకూలిపోయాయి. ఎందుకంటే 100 రూపాయలకి వచ్చే వస్తువు అమెరికాలో ఇప్పుడు 225 రూపాయలకి. అంటే అక్కడ ఎకానమీ ఏమైపోతుంది, ప్రజలు ఏమవుతుంది, ఒక విధమైనటువంటి ఇది వచ్చింది. అది కూడా కాకుండా ఏం చేశారు, ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద కూడాను టారిఫ్స్ వేస్తామని చెప్పడం. సో ఇట్లాగా మల్టీ ప్రాంగ్డ్ వేలో అవతల దేశాన్ని ఎట్లాగా నొక్కాలి, ఏం చేయాలని థ్రెట్, అంటే ఇవన్నీ ఉత్తి బెదిరింపులంతే. సో డాంబికాలని అంటాను చూసారా మనం, నేను చెప్తున్నాను మీరు వింటున్నారా లేదా, లేకపోతే మీరు ఎంత చూస్తాననే విషయంలో ట్రంప్ గారు చేయడంతో చైనా దీనికి ఏనికి లేదు. వాళ్ళు చెప్పారు మేము చేసుకునే పని ఏదో మేము చేసుకుపోతాము. ఎందుకంటే చైనా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ప్రొడక్షన్. సో అది అమెరికాకి రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఇది చేశారు. ఇన్ఫ్యాక్ట్ చైనా కూడా ఇండియాకు వచ్చిన వార్నింగ్ ఇచ్చింది, మీరు కనుక మా దగ్గర నుంచి తీసుకునే రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకుని దాని మళ్ళీ అమెరికా చేసేస్తే మీకు మాకు మధ్య కూడాను పొసగదు అని చెప్పిన విషయాన్ని చాలా మటుకు క్లారిటీ చేసింది. అయితే ట్రంప్ గారు మళ్ళీ దానికి ఇమీడియట్గా ఇంకొక రిబఫ్ ట్వీట్ చేస్తూ ఈ లోపల మా మధ్య సంధియత్నాలు చర్చలు జరుగుతాయని చెప్పేసి ఒకటి చేయడంతో మరి సోమవారం నాడు కూడా మరి అమెరికన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గానే వెళ్తాయనుకుంటున్నాం. బట్ దీని యొక్క ప్రభావం ప్రపంచ మార్కెట్ అన్నింటి మీద ఉంటుంది. అది ఇంకో పక్కన ఏం చేస్తున్నారు ఆయన, ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ అప్రిషియేట్ ది వెనిజువల్ నోబెల్ పీస్ ప్రైజ్ పర్సన్. ఆమె ఆయన ప్లీజ్ చేయడం కోసం ఎందుకో ఇది ట్రంప్ గారికి ఇస్తే బాగుంటుందేమో అన్న విధంగా ఒక చిన్న ట్వీట్ కూడా ఆవిడ చేసింది. బట్ ఇప్పుడు ట్రంప్ గారు ఏంటంటే తనదైన యొక్క అంటే షో ఆఫ్ చూసుకోవడం కోసం అనేది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ వీళ్ళు ఉంటారు చూసారా, మధ్యప్రాచ్యంలో వాళ్ళని చేసి ఇది యుద్ధ ఖైదీలు అనుకుంటాం విడిపించి ఒకరినొకళ్ళు చేసి ఇప్పుడు అంతా ఇవాళ మనకైతే సోమవారం సాయంత్రానికి మనకి తెలుస్తుంది అనుకుంటాను ఆయన ఏం మాట్లాడారు, ఏ విధంగా ఇవి ముందుకి వెళ్తుంది అనే దాని మీద. సో ఈ ట్రంప్ గారి అసలు ఆయన మ్యావరికన్ మీరు ఎవరి దీంట్లోనే చెప్తూనే ఉన్నారు. దీనివల్ల అసలు ఏం సందేశం ఇస్తున్నాడు ఆయన, అమెరికన్ ఎకానమీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలడు, ఇది నిజంగా సాధ్యాసాధ్యాల గురించి ఒక చిన్న వివరణ. ఒకటి, ఇది ఫస్ట్ టైం కాదు ట్రంప్ చైనాను థ్రెటన్ చేయటం. ట్రంప్ 1లో కూడా థ్రెటన్ చేశాడు. ట్రంప్ 1లో కూడా ఇవి చేస్తానని. అప్పుడు చైనా భయపడిపోయింది. ఏం చేయాలో కూడా చైనా తోచలేదు. ఎందుకు, చైనా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అమెరికాకే పంపిస్తూ ఉంది. సడన్గా అక్కడ కనుక ఆ మార్కెట్ పోయిందంటే బ్యాక్లాష్ బాగా వస్తుంది, చాలా అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సోషల్ అన్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో భయపడిపోయింది. బట్ ఈ తడవ భయపడలేదు. ఈ 5-10 సంవత్సరాల్లో మనం ఏమి బ్లాక్మెయిల్ చేయగలమనే దాని మీద స్టడీ చేసి రేర్ ఎర్త్స్ను దాన్ని ఐడెంటిఫై చేశాయి. సంభవం అది మరి మిగిలిన దేశాలు కూడా చేయొచ్చు. మనకి యాక్చువల్లీ అదే భారతదేశం యొక్క ఇదేంటంటే ఇవన్నీ మనం ముందే ఐడెంటిఫై చేస్తాం, కానీ వర్క్ సరిగ్గా జరగదు. రేర్ ఎర్త్స్ కార్పొరేషన్ అనేది ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది.
రేర్ ఎర్త్స్ని గురించి చూడటానికి. వాళ్ళే గనక బాగా వర్క్ చేసి రేర్ ఎర్త్స్ మీద ఆ మ్యాగ్నెట్స్ అవి తయారు చేయడం మీరు చేస్తుంటే ఉంటే మనం ఈరోజు చాలా టాప్లో ఉండాల్సింది. బట్ ఊరికే కార్పొరేషన్ నామకే వాస్తే చేసింది తక్కువ. వాళ్ళు ఏం చేశారు, ఈ రేర్ ఎర్త్స్ వాటి నుంచి మ్యాగ్నెట్స్ తయారు చేయటము, ఈ రెన్యూవలబుల్ ఎనర్జీస్లో బ్యాటరీస్లో వీటి ఇంపార్టెన్స్ను గుర్తించి వాటిని అన్నిటినీ తయారు చేయటంలో ఒక నియర్ మొనోపలి వరల్డ్ మార్కెట్లో సంపాదించేశారు. సో అవి స్టాప్ చేశారు. తాగానే ఇంకా అంతటా ప్రపంచం అంతా గోలే, నాట్ జస్ట్ అమెరికా. బికాస్ ఇవి లేకపోతే నీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ముందుకు పోవు. ఇప్పుడు మొత్తం ఎంఫసిస్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీదనే, నాట్ ఓన్లీ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో మొత్తం ఇదే, ఇండియా కూడా అదే పరిస్థితి ఏర్పడింది. బట్ ఇండియా ఏంది లోపల మన వాళ్ళు కూడా థ్రెటన్ చేశాడు కదా ట్రంప్. అప్పుడు మనం కాస్త కొద్దిగా చైనాతో సత్సంబంధాలకు ప్రయత్నించాం కాబట్టి ఆ ప్రాసెస్లో కొంతవరకు వీ వర్ ఏబుల్ టు గెట్ దోస్ రిలాక్సేషన్స్. ఇప్పుడు ఇది చేసేటప్పటికీ వీడి థ్రెట్కు చైనా బేసిక్గా భయపడటం లేదు కాబట్టి 100% వేస్తా, ఇది వేస్తాను అది వేస్తానని అంటున్నాడు. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జరగాలి, జరిగితే మనకు మంచిది. 100% టారిఫ్ వాళ్ళ మీద వేసంటే మన మీద కొన్ని 50 వేసినా కానీ మనకు తప్పకుండా కంపారిటివ్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. మన గూడ్స్కు బెటర్ అమెరికన్ యాక్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇది అంత దూరం పోకపోవచ్చు. ఎందుకంటే వీటి సంగతి చూస్తూనే ఉన్నాం. వీడు బుల్లీ, బేసిక్గా బుల్లీస్ ఏం చేస్తారు, కాస్త వీక్గా ఉన్న వాళ్ళని అటాక్ చేస్తారు, ఎదురు తిరుగుతారన్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇండియా వీక్, యాక్చువల్లీ వీఆర్ వీక్, దాంట్లో ఏమి డౌట్ లేదు. యాజ్ అన్ ఎకానమీ వీఆర్ వీక్ ఎకానమీ. అందుకనే మనం బుల్లీ చేస్తున్నాడు. నేను 50% వేస్తా అన్నాడు, వేసేసాడు. బట్ అమెరికా చైనా మీద 100% వేస్తానంటాడు కానీ వేయడు. ఇది ఓన్లీ హీ విల్ ఓన్లీ మేక్ ఇట్ ఫర్ ఏ డీల్. ఇన్ఫ్యాక్ట్ దాని ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కూడా తెలిసిపోయింది కదా. 100% అనగానే అక్కడ డోజోన్స్ నాస్డాక్ పడిపోయినాయి, అంతా పడిపోయినాయి, క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది, అంతా మ్యాసివ్ ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని హీ మే ట్రై టు గెట్ ఇన్ టు ఏ కాంప్రమైజ్ రాదర్ దాన్ గో విత్ ఇట్. అన్ఫార్చునేట్ థింగ్ అదే. ఇప్పటికైనా కానీ మనకు ఒకటి ఆత్మనిర్భర్ ఎంత అవసరమో దీన్ని బట్టి కూడా మనకు తెలుస్తున్నది. ఎప్పటికైనా కానీ చాలా విషయాల్లో సెల్ఫ్ రిలయంట్గా ఉండటమే మంచిది. వన్స్ యూ ఆర్ డిపెండెంట్ ఆన్ మార్కెట్, ఎవడో ఒకడు ఎక్కడో చోట స్క్వీజ్ చేసే అవకాశం ఉంది. లైక్ మనకు ఇప్పుడు అమెరికా స్క్వీజ్ చేస్తున్నది ఇంప్లిమెంట్ చేస్తున్నది విత్ రెఫరెన్స్ టు ఇండియా, అన్లైక్ చైనా. బికాస్ దే కుడ్ కేర్లెస్. చైనా విషయంలో దే కేర్ ఎ లాట్ బికాస్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనది ఇంకేం ఇంపాక్ట్ ఉండదు, ఏం పే చేస్తాడు, లేకపోతే ఏం పెద్ద మన ఎకానమీ మీద దాని ఇంపాక్ట్ ఏమి ఉండదని ఆ రకంలో పోతూ ఉన్నాడు. సో ఎప్పటికైనా ఎకనామిక్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే ఈ రోజున్న ఈ ప్రపంచంలో మనుగడ సాగించటం కష్టం అనేది దోహద తెలుపుతూ ఉన్నది. ఏదైనా ప్రపంచ శాంతి కాదు, ప్రపంచంలో ఒక విధమైన ఇది స్టెబిలిటీ లేకపోతే ప్రతిరోజు లేవగానే మనకి ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి, అశాంతి ఉంది. ఇది తొందరగా పరిష్కారం అవుతుందని కోరుకుందాం.